రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు కొనసాగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగిసింది. నెల్లూరు జిల్లా బోగోలు సభతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ 10 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం శుక్రవారం వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ పర్యటనలు చేశారు. సభలు నిర్వహించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన వాటి పరిష్కారాల కోసం ఫిర్యాదులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు జిల్లాలో పర్యటించారు. 6వ విడత జన్మభూమిలో భాగంగా 10 రోజుల్లో అన్ని మున్సిపాలిటీలు, గ్రామ స్థాయిలో 1,68,661 సభలు నిర్వహించారు. వీటికి సంబంధించి సగటున 5 ఫోటోల చొప్పున 5,54,000 ఫోటోలను అధికారులు అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి 5,25,219 ఫిర్యాదులు, దరఖాస్తులు అందాయి. అందులో 1,48,091 దరఖాస్తులు పింఛన్ల కోసం వచ్చాయి. జన్మభూమి మా ఊరు సభల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 72,115 విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. గుంటూరు జిల్లా నుంచి 65,239 వచ్చాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 19,157 మాత్రమే వినతులు ప్రభుత్వానికి చేరాయి. పింఛను కోసం అందిన దరఖాస్తుల్లో గుంటూరు జిల్లాది ప్రథమ స్థానం. ఇక్కడ గరిష్టంగా 15,864 మంది పింఛను కావాలని కోరారు. పశ్చిమ గోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి 12,000 పైచిలకు విజ్ఞాపనలు వచ్చాయి. అత్యల్పంగా కడప, నెల్లూరు జిల్లాల్లో 6,000 పైచిలకు ప్రజలు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ప్రభుత్వానికి అందిన 5,25,000 ఫిర్యాదుల్లో తక్షణం 29,000 ఫిర్యాదులు పరిష్కరించారు. 42,376 దరఖాస్తులు తిరస్కరించారు.